మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. స్వాగతం. అభయ టీవీ వీక్షకులందరికీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన నరేంద్ర మోడీ, జాతీయ జెండా ఎగరేసిన తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఆంధ్ర ముఖ్యమంత్రి, తెనాలి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే అన్నాబత్తుని, జాతీయ జెండా ఎగరేసిన ఆలపాటి, బీసీ సంఘ నాయకుడు, జాతీయ పతాకానికి వందనం. తెనాలి నియోజకవర్గం ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీల్లో ఫైనల్ విజేత కటివరం జట్టు. భారీ స్కోర్ దిశగా భారత్ జట్టు. భారత 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేసి భారత ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేడుకలు అట్టహాసంగా ఘనంగా నిర్వహించారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు జెండా ఎగరవేసి రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిపక్ష నాయకులైన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి కార్యాలయాల్లో జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. On to the next tableau of Andhra Pradesh. The tableau is on the subject of transforming school education, making students globally competitive. పద్మభూషణ్, పద్మశ్రీ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి మరియు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. దేశంలో 2వ అత్యున్నత పురస్కారం అయిన ఈ అవార్డు ఇద్దరి తెలుగు వారికి రావడం విశేషం. వీరితో పాటు వైజయంతిమాల, బిందేశ్వర్ పాఠక్, పద్మా సుబ్రహ్మణ్యంలకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంది. భారత 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ వివిధ ప్రాంతాల్లో జెండా ఎగరవేసి చిన్నారులకు, తెనాలి నియోజక ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రంజప్రసాద్ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసి తెనాలి నియోజకవర్గ ప్రజలకు మరియు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వీటితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడు కేసిన శంకర్రావు ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బీసీ సంఘ నాయకులు పలువురు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీలలో ఫైనల్కు కటివరం జట్టు మరియు గంగానంపేట జట్టు ఫైనల్కి చేరుకున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన గంగానంపేట జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 72 పరుగులు చేశారు. అందులో రాకేష్ 23 పరుగులు, శివ 30 పరుగులు చేశారు. 73 పరుగులు టార్గెట్తో ప్రారంభించిన కటివరం జట్టు ఒక్క వికెట్ నష్టపోకుండా 73 పరుగులు టార్గెట్ని కేవలం 7 ఓవర్లోనే ఛేదించారు. ఇందులో దినేష్ వర్మ 32 పరుగులు, సాంబశివరాజు 36 పరుగులతో అజేయంగా నిలిచారు. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు
చేసి ఆలౌట్ అవ్వగా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. రెండవ రోజు జస్వాల్ మరియు గిల్లు ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే వార్తా విశేషాలను వీక్షించండి. అభయ్ టీవీ ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.